మాతృదేవోభవ. ఈ వంకన్ భవదీయనామమును నేనెన్నేని మారుల్, ఈ వంకెన్ భవదీయమాస్యమును నేనెన్నేని మారుల్, భవానీ వీక్షింపక తప్పదయ్యే. ఈ వంకన్ భవదీయ సద్వదనమే నెన్నేని మారుల్, భవానీ వీక్షింపక తప్పదయ్యే. ఈ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారుల్, భవానీ వీక్షింపక తప్పదయ్యే. అగుటన్ నేజేయు కార్యములందు ఏవో దోషములుండియుండునని చింతిల్లంగ నాకేటికిన్. అగుటన్ నేజేయు కార్యములందు ఏవో దోషములుండియుండునని చింతిల్లంగ నాకేటికిన్. నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపముల్, నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపముల్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారి ప్రార్థన మనం చేసేటప్పుడు పూర్తి విశ్వాసంతో, మనం చేసినటువంటి పాపపుణ్యాలతో మనకేమీ సంబంధం లేదు, ఇదంతా ఆవిడ లీల ప్రకారం జరుగుతోంది అన్న భావనతో ఉండాలి. పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, నోము చేసినా, అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకున్నా, ప్రార్థన చేసినా ఏదైనా అంతే. ఎందుకంటే తప్పులు చేయడం కూడా ఒక్కోసారి మంచిదేమో అనిపిస్తుంది దైవభక్తి కలిగిన వాడికి, లేనివాడికి కాదు. ఆ భక్తి నిజంగా విశ్వాసం ఉన్నవాడు తప్పు చేస్తే ఇంట్లో ఎక్కడ కానీ, పోనీ దేవాలయంలో కానీ దేవుడు విగ్రహాన్ని చూసినా, పటాన్ని చూసినా వెంటనే ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకే అప్రయత్నంగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండా చెంపలేసేసుకుంటూ ఉంటాం. ఇంకెక్కడ వేసుకోం. దేవుణ్ణి చూడగానే చెంపలేసుకోమని ఎవరికి చెప్పక్కర్లేదు, ఇంక గుళ్ళో ముఖ్యంగా. ఎందుకని? జీవుడికి గుర్తొచ్చేస్తూ ఉంటుంది, తాను దేవుడి నుంచి విడిపోవడం వల్ల ఏవో చేశాను, ఎందులోనో పడిపోయాను, ఇక రక్షించేవాడు ఈయన తప్ప ఎవరు లేరని. అంచేత నిజంగా దైవభక్తి కలిగి ఉంటే మనం కొన్ని తప్పులు చేసినా కూడా బాధపడక్కలేదు, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోక్కల. ఇంకా ఈ వంకన్ భవదీయ దివ్య వదనంబు ఎన్నేని మారుల్, భవానీ వీక్షింపక తప్పదయ్యే. ఎప్పుడు పుణ్యకార్యాలు ఒప్పులు చేసేవాడు కన్నా తప్పులు చేసేవాళ్ళకి పాపభీతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వంకన అస్తమానం దేవుణ్ణి చూడాలని, దండం పెట్టుకోవాలని, ఏదో చేయాలని, పోనీ యాత్ర అయినా చేసి గంగలోనైనా మునిగి పాపాలు పోగొట్టుకోవాలని, అందుకోసమైనా యాత్ర చేయాలని అనిపిస్తుందిగా. అదొక మంచి ఆలోచనేగా. మరి ఆ రకంగా బాగుపడినా మంచిదే కదా. ఇప్పుడు చేసిన సమస్య కదా, ఇంకా చేయకుండా ఉంటే అంతే చాలు. అందుకని ఆ రకంగానైనా చిన్నపిల్లాడినమ్మ జీవితంలో ఎంత ఎదిగినా ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలమే కదా. అందుకని ఏవో చేస్తూ ఉంటాం. పోనీ ఆ వంకని క్షమించమని వేడుకోవడం కోసమైనా నీ దివ్యవదనాన్ని చూస్తున్నాము. ఎంత అదృష్టం తల్లి ఇది. అగుటన్ నే జేయు కార్యం వలన దేవో దోషములుండియుండునని చింతిల్లంగా నాకేటికిన్. ఇంకేవో అది మంచిగా, ఇది చెడ్డ, ధర్మమా అధర్మమా, అప్పుడు మనం తీసుకున్న నిర్ణయం సరైందా కాదా, దానివల్ల మన జీవితం ఇలా ఉందా అలా ఉందా, ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, ఇక ముందు ఎలా ఉంటుంది, ఇంత గందరగోళం ఎక్కడ పడతామండి. పోనీ అంత ఆలోచించి ఏమైనా రోజులు ఏళ్ల తరబడి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏమైనా బాగుంటున్నాయా? క్షణంలో తారుమారు అవుతున్నాయి. అది చెప్పలేమయ్యే. అందుకని ఒక నమ్మకంతో ఎలా ఉండాలి అంటే, భగవంతుడేందు నీ వేదాంత విలాసహాసములు మన్నించున్ మహాపాపములు. అమ్మవారి యొక్క వేదాంత విలాసహాసం అంటే ఆవిడ నవ్వుతుంది కదా, అందులో ఒక విలాసం ఉంటుంది. ఆ విలాసం వెనకాల ఉండేదే వేదాంతం. విలాసం అంటే చిరునామా అని కూడా అర్థం ఉంది తెలుగులో. ఆయన విలాసం అని వాడుతూ ఉంటారు. విలాసం అంటే చిరునామా. అమ్మవారి చిరునామా ఎక్కడంటే వేదాంతమే. వేదాంతమే అమ్మవారి వేదాంత వేద్య అంటారు, వేదాంత వేద్య అంటారు అమ్మవారిని. పురుషుడైతే వేదాంత వేద్య అంటారు. వేదాంతమే కదా. శుద్ధాంత వేదాంతమా అన్నారు కొంతమంది కవులు. వేదాంతమే నీ అంతఃపురమమ్మ అన్నారు. అంచేత ఆ వేదాంతం తెలిసినటువంటి ముఖంతో ఆవిడ చిరునవ్వు నవ్వితే, ఏముందిరా ఇదంతా మాయి తప్ప, అనవసరంగా నువ్వు చేశాను అనుకుంటున్నావు నాయన, అన్నీ ఒక లీలలో భాగంగా జరిగే, అహంకారానికి పోక నువ్వేమీ చేయలేదు, ఇందులో నువ్వు నిమిత్త మాత్రుడివి అని ఆ నవ్వులో మనకు అర్థం ధ్వనిస్తే ఎంత బాగుంటుందండి. అలాంటి నిశ్చలమైన భక్తిని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన శ్లోకం. అపూర్వేయం ధనుర్విద్యా భవతా శిక్షితం కథం, అపూర్వేయం ధనుర్విద్యా భవతా శిక్షితా కథం, మార్గణౌఘ సమాయాతి
దిశోయాతి గుణస్తవ మార్గణౌఘ సమాయాతి దిశోయాతి గుణస్తవ. ఒక చాటు శ్లోకంలో ఒక కవి ఒక రాజు యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తూ అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఉక్తి చమత్కారం అంటే ఇది. హాస్య రసం అంటారు దీన్ని. ఒట్టి జోకులు కావు. మనం సాహిత్యంలో హాస్యంలో 240 భాగాలుగా చెప్పుకుంటున్న ఒట్టి చలోక్తులు కావు. సాహిత్యంలో హాస్య రసం అంటారు దీన్ని. ఎందుకంటే కొంత శాస్త్రం, భాషాశాస్త్రం తెలిస్తే కానీ ఈ విషయాలు అర్థం కావు. ఊరికే చిన్నపిల్లల చలోక్తులు లాంటివి కావు ఇవి. ఇందులో ముఖ్యంగా భాష తెలియాలి. ఏమంటున్నాడంటే కవి, అపూర్వా ఇయం ధనుర్విద్య భవత కథం శిక్షిత. నీ ధనుర్విద్య ఎటువంటిదయ్యా, ఎక్కడ నేర్చుకున్నావయ్యా, ఎలా నేర్చుకున్నావయ్యా అసలు దీన్ని? ఒక రాజుకి ధనుర్విద్య ఎక్కడ నేర్చుకున్నావని అడగడం ఏంటి రాజుని? ఏమిటి అందులో ప్రత్యేకత ఉందన్నమాట. అంటే మామూలు ధనుర్విద్య కాదు. అపూర్వ ఇయం ధనుర్విద్య భవతా శిక్షిత కథం. ధనుర్విద్య నువ్వు బాణాలు ప్రయోగిస్తున్న విధానం ఎక్కడ నేర్చుకున్నావు ఇది అంటాం కదా మనం. ఎలా నేర్చుకున్నావు అసలు? ఏమిటో అపూర్వం అంటే పూర్వం ఏమిటో తెలిస్తే అపూర్వం తెలుస్తుంది. ధనుర్విద్యలో మామూలు విషయం ఏమిటి? ధనుస్సు ఇలా ఎడం చేత్తో పట్టుకుంటారు సాధారణంగా. ఇక్కడి నుంచి ఇక్కడ అమ్ములపొది ఉంటుంది, బాణం తీస్తారు. ఇలా ఆ కుచ్చు వైపు పట్టుకుని తీస్తారు, ఇలా తీస్తారు, ఇలా లాగుతారు. అప్పుడు ఈ వింటి నారి వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఎంత బాగా లాగి వదిలితే అంత ముందుకు వెడుతుంది. అందుకే ఆకర్ణాయత అని వాడతారు శ్రీరాముడు లాంటి వాడికి. ఈ వింటి నారిని కర్ణాయత అంటే ఆ చెవుల వరకు లాగేట, అంటే బాగా దూరం పెడుతుంది అనమాట. మరీ లాగితే తెగుతుంది, అది వేరే విషయం. అందుకే తెగేదాకా లాగద్దంటారు. లాగాలి కానీ తెగేదాకా లాగకూడదు. వ్యవహారమైనా అంతే, వింటి నారైనా అంతే. కొంత లాగాలి కానీ తెగే కొంత సాగాలి కానీ లాగకూడదు. ఇప్పుడు రబ్బర్లు అవి ఉంటాయి, సాగుతాయి, మరి ఇంకా లాగితే తెగుతాయి. ఆ ఒడుపు తెలిసి ఉండడమే జీవితం. అందుకని లాగితే ఏం జరుగుతుంది? వింటి నారి వెనక్కి వస్తుంది, బాణం ముందుకెడుతుంది. ఇక్కడ చిత్రం ఏం జరుగుతుందంటే బాణాలు వెనక్కి వస్తున్నాయి, వింటినారి ముందుకెడుతుందయా అన్నాడు. ఇది ఎక్కడ విద్యది? బాణాలు వెనక్కి వస్తున్నాయి, వింటినారి ముందుకెడుతుంది అన్నాడు. అయితే బాణము వింటినారి అనే శబ్దాలు వాడాలి. అందుకే దీనికి ఈ చమత్కారం అర్థం కావాలంటే భాషాశాస్త్రం తెలియాలి, అమరకోశం తెలియాలి, శబ్దానికి ఉండే నానార్థాలు తెలియాలి. అప్పుడు కానీ ఈ విలాసం అర్థం కాదు. బాణాన్ని మార్గణము అని కూడా అంటారు. ఎందుకంటే మృగయతే ఇది మార్గణం, వెతుక్కుంటూ వెళ్ళి చంపుతుంది మనిషిని లేదా జంతువుని, దేన్నైనా సరే. దేనికో గురిపెట్టి వేస్తారు. ఈ గురి పెట్టిన వాడికి దృష్టి ఉంది కానీ బాణానికి ఏం లేదుగా. తుపాకీ గుండుకేం తెలుసు, ఎవరిని చంపాలో ప్రయోగించిన వాడికి తెలుసు, కానీ ఖచ్చితంగా గుండు వెళ్ళి వాడికే తగులుతుంది కదా. అలాగే బాణమైనా అంతే కదా. అంచేత ఈ కర్త ప్రయోగించిన ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళి చంపుతోంది. కాబట్టి మృగయతే అంటే వెతుక్కుంటూ వెళ్ళడం. అందుకే మార్గణం అంటారు. పైగా మృగములను చంపుతుంది కాబట్టి కూడా మార్గణం అనేటువంటి వ్యుత్పత్తి కూడా వస్తుంది. అందుకని మరి అది అలా వెళ్ళేటువంటి బాణం ముందుకెడుతుంది. అయితే ఆ మార్గణ శబ్దానికే విచిత్రం ఏమిటంటే భిక్షుకులు అని కూడా అర్థం ఉంది. అక్కడి నుంచి లాగాడు. మార్గణౌఘ అన్నాడు తెలివిగా. అందుకని ఒట్టి మార్గణ అనలేదు, ఒకే భిక్షుకుడు అవుతాడు. యాచకుడు అని అర్థం ఉంది. మార్గణౌఘ, మార్గణ ఓఘ, ఓఘ అంటే సమూహం. మార్గణౌఘ యాచకుల సమూహం, అర్ధుల సమూహం. మార్గణౌఘ సమాయాతి, ఓఘ ఏకవచనం కాబట్టి సమాయాతి అని క్రియాపదం కూడా ఏకవచనమే వాడాడు. యాచకుల సమూహం వెనక్కి వస్తుందయా అంటే నీ దగ్గరికి వస్తుంది అనమాట, రాజుగారి దగ్గరికి. ఇక మరి యాచకులు బాగానే ఉంది, వెనక్కి వస్తుంది. వింటినారికి ఏం పదం వాడాడు? అది ముందుకెళ్ళడం ఏమిటి అంటే దిశోయాతి గుణస్తవ, గుణ అనే పదం వాడాడు వింటినారికి కావాలని. దానికి 2-3 మాటలు ఉంటాయి. మౌర్వి, జ్యా, ఇలాగే గుణ. ఆ మౌర్వి వాడినా జ్యా వాడినా ఇక్కడ మనం అనుకున్న అర్థం రాదు. అందుకని తెలివిగా కవి గుణక అని వాడాడు. గుణము అంటే వింటి నారి అని ఒక అర్థం, మామూలుగా సద్గుణము దుర్గుణము అనేదంటే ఒక అర్థం. సాధారణంగా గుణవంతుడు అంటే సద్గుణవంతుడనే కదా. సద్గుణవంతుడు అని చెప్పక్కల, గుణవంతుడు అంటే చాలు. వాడు గుణం మంచిది కాదండి అని చెప్పొచ్చు. గుణం అంటే చాలు, ఇంక మంచిదని కూడా చెప్పక్కర్లేదు. గుణవంతుడు అంటే మంచివాడని. అంచేత గుణశబ్దానికి ఉండేటువంటి సద్గుణము దుర్గుణము కూడా తీసుకుని దిశోయాతి గుణస్తవ, నీ గుణములు, నీ కీర్తి అంటే గుణములు అంటే మంచి పేరు, కీర్తి. దిశోయాతి దిశము దిశగా
అందుకని దిశలకి వ్యాపిస్తుంది. మరి అర్ధులకి దానం ఇస్తే ఆయన కీర్తి వ్యాపించదండి? లోకంలో ఎవరైనా దాన ధర్మాలు బాగా చేశారనుకోండి. విశాఖపట్నంలో విజయ నిర్మాణ కంపెనీ అధినేత ఉన్నారు, విజయ్ కుమార్ గారని. విశాఖపట్నం మొత్తం మీద సాహిత్య కార్యక్రమం, సంగీత కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం ఏం జరగడా ఆయన లక్షలు ఇవ్వాల్సిందే. హుద్దు తుఫాను వస్తే 70 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ పేపర్లో పేరు కూడా రాలేదు, రానివ్వలేదు. అసలు నాకు ఆ ప్రచారం అక్కర్లేదు, కావడమే చేయాలి, చేయడమే మంచిదన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుగులో మాకు ఒక మహా నిఘంటు నిర్మాణం చేస్తున్నారు, కోట్ల రూపాయల ఖర్చు. నేను ఒక్కడనే భరిస్తాను, ఎవరిని అడగండి అని చెప్పారు. తెలుగులో ఇంతవరకు ఒక గొప్ప నిఘంటువు లేదండి. ఎప్పుడో బహుజన బల సీతారామాచార్య గారి సూర్యరాయేంద్ర నిఘంటువు తప్పితే అవి కూడా అసమగ్రాలు నిజం చెప్పాలంటే. అంచేది ఒక సమగ్రమైన నిఘంటువు ఇప్పుడున్న పండితులున్న తరంలో నిర్మాణం కాకపోతే మళ్ళీ అయ్యే అవకాశాలు. ఈ పండితులు ఉంటారు, ఇంక అయిపోయింది, పండితుల తరం అయిపోతుంది. ఇంక ఈ కండువాలు కనపడవు. మహా ఉంటే కండువాలు ఉంటాయి, పాండిత్యాలు. ఇప్పుడు కండువాలు ఇస్త్రీ చేసేవాళ్ళే లేరు, పండితులు ఎక్కడ ఉంటారు? పండితులు వేసుకునే కండువాలు ఇస్త్రీ చేసే చాకళ్ళు లేరు ఇప్పుడు. ఇక పండితులు ఎక్కడ ఉంటారండి? అన్నీ మారిపోయినాయి. అందుకని జరగాలి. అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్పట్లా, నాకేం పని చెప్పడం, మహానుభావుడు కాబట్టే కదా, లేకపోతే ఏమిటి ప్రయోజనం? నాకేమైనా చుట్టమా? అందుకని ఎప్పుడు దాన ధర్మాలు చేస్తే కీర్తి వ్యాపిస్తుంది. అంచేతను మార్గణోగ సమాయాతి. అర్జునుడు నీ దగ్గరికి వస్తున్నారు, గుణోయాతి దిశోయాతి గుణస్తవ, నీ కీర్తి దిశలకు వ్యాపిస్తుంది. ఇది రెండవ అర్థం. అసలు అర్థం ఏంటి? అపూర్వ ఈజం ధనుర్విద్య అని ఎందుకన్నాడు? మార్గణోగ సమాయాతి దిశోయాతి గుణస్తవ. బాణాలు వెనక్కి వస్తున్నాయి, వింటున్నారు ముందుకు పోతుంది అంటే వెంటనే చదివేవాడికి, మామూలు ఒక అర్థంతో చూసేవాడికి ఈ ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్ని విరోధాభాసం అంటారు. ముందు చదివితే విరోధం కనపడుతుంది, కాస్త లోతుగా అర్థం చేసుకుంటూ రెండవ అర్థాలు ఏమైనా ఉన్నాయా, పదం విరుపులో ఏమైనా తేడా ఉందా, ఆపకూడని చోట ఆపేనా అని ఆలోచించుకుంటూ చదివితే రెండవ అర్థం గోచరించి ఆ విరోధం తొలగిపోతుంది. జ్ఞానాభాసంలాగే విరోధాభాసం, రసాభాసం అంటారు. అందుకే నేను రసం ఉన్నట్టుగా అనిపిస్తుంది, రసం ఆభాసం అయిపోయింది. ఇక్కడ విరోధం ఆభాసమైంది, దీన్ని విరోధాభాస అలంకారం అంటారు. అపూర్వేయం ధనుర్విద్య మద్భవత శిక్షితా కథం మార్గణౌఘ సమాయాతి దిశోయాతి గుణస్తవా అని ఎంత చమత్కారంగా చెప్పారండి సంస్కృత కవులు. ఇలాంటి శబ్ద ప్రయోగాలు, నానార్థాలు తెలుసుకుంటే ఎంత తెలివిగా మాట్లాడచ్చండి. అసలు ఒక మాటకి రెండో అర్థం వచ్చేలాగా. ఎవడైనా కాస్త ఇంటికి వచ్చాడు అనుకోండి, దయచేయండి అంటాం లోపల గౌరవంగా. ఓ గంట సేపు చుత్తు కొట్టాడు అనుకోండి, దయచేయండి అంటాం, అప్పుడు అర్థం వేరు. మరి ఏమన్నా అదే లేదండి, నేను దయచేయండి అన్నాను, ఇందాక అన్నదే అన్నాను తప్పుకోవచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఇలాంటి మాటల ద్వారా బాగా తప్పుకోవచ్చు, ఆ లౌక్యం తెలిస్తేను. అందుకని ఈ శబ్ద చమత్కారం అందుకు ఉపయోగపడుతుంది. అంత మాత్రం చేత ఏవో కొన్ని చమత్కారాలు తెలుస్తేనో, పాండిత్యం తెలుస్తేనో పండితులైపోరు. నిజమైనటువంటి అమరకోశం చదివి, ఆంధ్రనామ సంగ్రహం చదివి, కావ్యాలు చదివి పాండిత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడు పాండిత్యమేమి జన్మాంతర సుకృతం కాదు, కంగారు పడకండి. పాండిత్యం కానీ, జ్ఞాపక శక్తి కానీ జన్మాంతర సుకృతం అనడం చాలా పొరపాటు. కవిత్వం జన్మాంతర సుకృతం. ఎందుకంటే కవిత్వం హృదయ సంబంధి, ఈ పాండిత్యం బుద్ధి సంబంధి. ఈ బుద్ధి ప్రజ్ఞ అనేది మనం సాధించుకోవచ్చు, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు, పాండిత్యాన్ని పెంచుకోవచ్చు. గ్రంథాలు చదువుతూ ఉంటే పాండిత్యం వస్తుంది. చదివిన గ్రంథాలు గుర్తుండాలంటే మననం చేసుకోవాలి. మళ్ళీ చదివిన శ్లోకాలు ఒక సమయం పెట్టుకుని మననం చేసుకోవాలి. మొదట్లో కొంచెం ఎక్కువసార్లు చేసినా తర్వాత కొంచెం తక్కువసార్లు చేసుకుని ఉంటుంది. కవిత్వం అలా కాదు, అది సద్యస్ఫూర్తి కవిత్వం, అలాగే దాతృత్వం లాంటివి జన్మాంతర సుకృతాలు. అవి నేర్చుకుందామన్నా రావు ఒక్కోసారి. అలా కానీ కొంతమందికి ఆ గుణాలు లేకపోయినా ఉన్నట్టుగా దర్పం ప్రదర్శిస్తారు. వాళ్ళ గురించి ఒక మంచి చమత్కార పద్యం నంది తిమ్మన చెప్పాడు అంటారు దీన్ని చాటువుగా. స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట నిన్బోనుచు మౌక్తికంబనుచు పోల్చిన మాత్రన ఇంత గర్వమా. స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట నిన్బూనుచు మౌక్తికంబనుచు పోల్చిన మాత్రన ఇంత గర్వమా. మానవతీ శిఖామణుల మాలికలందున కూర్పవత్తువో కానుకలీయవత్తువో వికాసమునెత్తువో మేలుదెత్తువో వికాసమునెత్తువో మేలుదెత్తువో. మనకి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, పగడాలు, వైడూర్యాలు వీటి గురించి కొన్ని శాస్త్రీయమైనటువంటి విషయాలు ఉన్నాయి, కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. ఒకటి, ముత్యాలు చల్లదనం కలిగిస్తాయి. అందుకే వేసవకాలం ఎక్కువగా ముత్యాల హారాలు వేసుకునేవారు వెనకటి రోజుల్లో స్త్రీలు, పురుషులు కూడా. ముత్యాల దండలు ఉంటే వేసవకాలం ముఖ్యంగా చైత్రం, వైశాఖం, జ్యేష్ఠమాసం వరకు వేసుకోవడం మంచిది. ఇక ఆషాఢమాసం వస్తే వానలు పడుతూ ఉంటాయి కాబట్టి పగడాలు లాంటివి మంచిది. శ్రావణ మాసం కూడా ఇలా ఉంటాయి కొన్ని. అందుకని అలాగా ఆ లక్షణాలు ముత్యానికి ఉంటాయి.
కానీ తామరాకు మీద నీటి బొట్టు పడితే మీరు గమనించండి, ముచ్చల్లా మెరుస్తోంది, ముచ్చల్లా మెరుస్తోంది అంటారు. అంటే తామరాకు మీద నీటి బొట్టుని ఎవరో చూసి ముచ్చల్లా మెరుస్తోంది, ముచ్చల్లా మెరుస్తోంది అన్నారు. వెంటనే దానికి అనిపించింది గర్వం, నేను నిజంగా ముత్యాన్నే అని మిడిసిపోవడం మొదలెట్టింది. దాన్ని మిడిసిపోవడం ఎంతసేపు అండి? గట్టిగా కాస్త కొద్దిగా అలా గాలి తెర వీచినా, తామరాకు కొంచెం కదిలినా ఆ నీటి బొట్టు పక్కకి జారిపోతుంది, వెళ్ళిపోతుంది. పైగా తామరాకు మీద పై ఉపరితలం ఎలా ఉంటుందంటే భగవంతుడు సృష్టి విశేషం, ఈ నీరు దానికి అంటదు. తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి జీవితంలో, సంసారంలో అంటారు. అందుకనే ఉద్యోగంలో అలా ఉండకూడదు. ఉద్యోగంలో అలా ఉంటే ఉద్యోగాలు పోతాయి, కానీ సంసారంలో మాత్రం తామరాకు మీద నీటి బొట్టులో ఉండమంటారు. అంటే విషయాలన్నీ వింటూ ఉండాలి. ఆడాళ్ళు చెప్తుంటే మగాళ్ళు చెప్తుంటే ఆడాళ్ళు వినాలి, తప్పదు. మరి భార్య చెప్తుంటే వెనకేం చేస్తాం, వినాలి. కానీ అన్నీ అలాగే చేసేయాలని అనుకోకూడదు. వెంటనే ఆవేశపడిపోయి రెచ్చిపోకూడదు పక్కింటి వాడి మీద. ఏవో చెప్తారు, అన్నీ విన్నాక సర్లే అలాగే ఉంటుంది, కొంచెం ఒకసారి మాట్లాడదాంలే అనాలి. ఒక గంట అయ్యాక నెమ్మదిగా ఆలోచించుకోవాలి, అందులో మంచి ఎంత, చెడ్డంత, నిజమెంత, అబద్ధం ఎంత, పొల్లెంత, కాయంత అని ఆలోచించుకుని అవసరమైతే ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్పాలి తప్ప ఈవిడలా అనగానే పంపు కొట్టిన సైకిల్ లాగా రెచ్చిపోయి పక్కింటి పడితే దగాద పెట్టుకుంటే కొంపలు అంటుకుపోతాయి. అలా చేయకూడదు. అది అందుకే నీటి బొట్టు మీద ఉండమంటే అనేక దుఃఖాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఉండు, అంటి ముట్టినట్టుగా ఉండు, కంగారు పడుకో, ఒక అరగంటలో అన్నీ తేలుతాయి. ఇప్పుడు సంసారాల్లో అలా కానీ ఉద్యోగాల్లో అంకిత భావంతో ఉండవలసిందే, తప్పదు. లేకపోతే ఏమో అంటి ముట్టినట్టుగా పనిచేస్తే యజమాని జీతం వీడు అంటి ముట్టినట్టుగానే ఇస్తాడు. అక్కడ తప్పదు. అది అక్కడ కొంచెం తేడా. అలాగా ఆ నీటి బొట్టును ముత్యంతో పోల్చినంత మాత్రాన అది ముత్యం అనుకుంటే ఎలాగండి? ముత్యానికి అనుకుని నువ్వు మిడిసిపోతున్నావు అంటే ఇది అన్యాపదేశ పద్యాలంటాం. ఇది అన్యాపదేశ పద్యం. అంటే ఎవరినో ఒక అల్పుడు కాస్త ఏదో చిన్న గొప్ప పని చేసేసరికి ఒక్కోసారి రాజ్యసభల్లో ఎవరో రాజుగారు మెచ్చుకుంటారు. ఏదో మామూలు ఉద్యోగం ఉంటాడండి, ఒక కాపలాదారు ఉంటాడు, అతన్ని పిలిచోసారి బా అద్భుతమయ్యా, అసలు నువ్వు మంత్రి పదవికి తగినవాడవయ్యా నువ్వు అంటాడు. ఒకసారి రాజులకు ఆవేశం వచ్చిన, ఆగ్రహం వచ్చిన పట్టుకోవాలి, అనుగ్రహం వచ్చిన పట్టుకోవాలి, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. రాజకీయ నాయకులు కూడా అంతే. ఇంక విశేషంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఇంక అసలు అవన్నీ అమలు అవుతాయా లేదా, అమలు చేయగలవా అనవసరం, అంతే. దీనికి 100 కోట్లు, దానికి 1000 కోట్లు, ఎక్కడి నుంచో ఏమైనా చలికోట్లే. ఎవరు ఏది అడిగితే అది ఇంకా అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేయడం, ఇదే మాటలంటే. అంటే ఈయన మాటలు నిలకడగా ఉండవు. ఒక్కోసారి రాజులకి బాగా అనుగ్రహం పెరిగినప్పుడు మామూలు కాపలావాడిని పిలిచి అసలు మంత్రి గారు కదయ్యా, నిన్ను పెట్టాల్సిందే మంత్రి కింద అంటాడు. అనగానే వీడు చూసా ఇవాళ రాజుగారు నన్ను రేపు ఎల్లుండా మంత్రి గారిని తీసేస్తారు, ఇంక నేనే మంత్రి అని వీడు ప్రచారం చేసుకుంటే అయినట్టేది. అలాంటప్పుడు నందితిమ్మని భజ్యం వెళ్ళాడు. నిన్ను రాజుగారు మంత్రి అన్నంత మాత్రం నువ్వు మంత్రి ఏమి అయిపోలేదు, కంగారు పడకనాయన. మంత్రికి ఉండే విలువ నీకెందుకు వస్తుందయ్యా? స్థామన తాన విస్థాన విశేష మాత్రమున తామరపాకున నీటి బొట్ట నిన్ భూనిక మౌక్తికంబనుచు పోల్చిన ఇంత గర్వమా. ఏదో అక్కడ ఉన్నావు కదా, తామరాకు మీద కనపడుతున్నావు, అలా ముత్యంలా అంటి ముట్టకుండా అలా ఉన్నావు కదా, ముత్యంలా మెరుస్తున్నావు కదా అని ముత్యం కూడా నిజంగానే ముత్యం అనుకుంటున్నావు ఏమిటి అని మానవతీ శిఖామణుల మాలికలందున కూర్పవత్తు. నిన్ను తీసి ఏమైనా ముత్యాల దండ కింద కూర్చుని ఆడవాళ్ళు ఏమైనా తలలో పెట్టుకుంటారా, మెళ్ళ వేసుకుంటారా? ఏమిటట, పెద్ద నీటి పొట్టు ఎవరు తీలేరు కదండి, అంతే కదా. కానుకలీయవత్తువు, ఎవరికైనా ముత్యాలు కానుక ఇద్దామని చెప్పేసి ముత్యాలు ఇవ్వడం మానేసి తామరాకు మీద నీటి బొట్లన్నీ పోగేసి చిన్న గిన్నెలో పెట్టి కానుకిస్తే ముత్యాలంటే ఊరుకుంటారండి? కానుకలీయవత్తువు వికాసము తెత్తువు. ఒకవేళ నిన్ను తీసి చేతులు వేసుకుంటే మాత్రం నువ్వు మాకేమైనా ముత్యం కలిగించిన చల్లని వికాసాన్ని ఏమైనా కలిగిస్తావా? మేలు తెత్తువు, ఏమైనా ఉపకారం చేస్తావా చల్లదనంలాగా? ఏమైనా కాంతా వికాసమా నీలో? ఏమైనా చల్లదనమా? ఏముంది కనుక ఇట్టే మొత్తం ఆవిరైపోతావు, తడైపోతావు. ఏముంది అంచేతనం అంటే నకిలీ సరుకు అసలు సరుకు లెక్క అనమాట. ఒక్కోసారి రోల్డ్ గోల్డ్ బంగారం అంటారు, రోల్డ్ గోల్డ్, ఆ నకిలీ బంగారం కూడా అసలు బంగారం కంటే ఎక్కువ కాంతిగా కనపడుతుంది. అది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు బంగారు పథకాలను ఇస్తూ ఉంటారు, లోపలంతా రాగే, అందులో ఏమీ ఉండదు, పైన ఊరికే పోత. ఆ పోత కూడా ఎంత పోత అనేది అనుమానమే. మళ్ళీను ఊరికే మోత తక్కువ పోత తక్కువను. అందుకని అది నిజం అనుకుంటే అలాగా, అది ఏదో ఊరికే మెడలో మెరవడం కోసం ఇచ్చారు, ఎప్పుడో అప్పుడప్పుడు మెడలో వేసుకోవడం వదిలేయడం అంతే. అంచేత మనం అది గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కోసారి అల్పుడైన వాళ్ళకి అధికమైన స్థానాలు ఏమైనా వస్తే ఏదో మన అదృష్టవశాత్తు వచ్చింది, దీన్ని జాగ్రత్తగా కాపాడుకుందామని చూడాలి తప్ప నిజంగానే అంతటి వాళ్ళం అనుకోవడం, అసలు వాళ్ళకంటే ఎక్కువ అధికారం ప్రదర్శించడం అనేది కుదిరే పని కాదు. ఏదో అంతే, హెడ్ మాస్టరే, ఇన్ఛార్జే. ఈయన ఏదో 2 రోజులు పెత్తనం ఇచ్చినంత మాత్రం అసలు హెడ్ మాస్టర్ని మించి ప్రవర్తించాడు అనుకోండి, తర్వాత ఆయన వచ్చిన తర్వాత వాయింపులైపోతాయి ఆయనకి. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం జీవితంలో పడడానికి, అనేక రకాలుగా జీవితాన్ని అందంగా ఆరోగ్యంగా నడుపుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయండి ఈ పద్యాలు శ్లోకాలు కూడా. మళ్ళీ వారం రోజుల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.